పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. కాలిపోతుంది మన ఇది పువ్వు అంతా అదే సరే నువ్వు పైన అదే నేను చెప్పినట్టుగా అట్లా స్ప్రే చేసుకోండి. ఇక పైకి అందరినా కట్టాయి ఇంతవరకు ఇది ఎట్ట పోయినా కానీ పై ఏదన్నా అవుతాయి. దానికోసం కిందకాయ కాసినాయి కానీ పైన లేదండి అసలు ఏం లేదు. కానీ మొత్తం ఎగురులో అయితే వచ్చింది మొత్తానికి. ఇప్పుడు ఈ పై ఇదే నీ కథ కాయాలి, దీన్ని ఆపుకోవాలి. నేను చెప్పినట్టుగా ఆ పని చేసుకో. 1 లీటర్ ఆయిల్ వేసుకో, 1 లీటర్ పుష్టి వేసుకుని మధ్యలో స్ప్రే చేయి. ఈ చలికి కింద నుంచి తిండి తీసుకోదు. లాస్ట్ మీరు అప్పుడు చెప్పినప్పుడు 14 అంగుళాలు పెట్టేవాళ్ళం అండి ఈ ప్లాంట్కి. ఈ ప్లాంట్కి తర్వాత 18 పెట్టాం, అది వస్తుంది. ఈ సంవత్సరం 20 పెట్టామండి. ఇది ఈ ప్లాంట్కి 20 అంగుళాల డిస్టెన్స్. 20 అంగుళాలైనా దగ్గరనే కదా? దగ్గరైంది సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 24కి వెళ్దామని. 24 నువ్వు సింగిలే పెట్టు, ఇంత అడవులకు అవుతాయి నీకు. నువ్వు 24 పెట్టుకుని సింగిల్ పెట్టినా కానీ ఇప్పుడే ఈ సైజు వచ్చేస్తాయి నీకు. ఎందుకంటే ఇంకొకటి కూడా నువ్వు చెప్పినట్టు పూతరాలని సరే సవాళ్ళు వచ్చే కారణాలు చెప్పొచ్చు కానీ అది కాదు. ఇప్పుడు ఇది ఈడ పెట్టావు, ఇది ఈడ పోయింది, ఈ మధ్యలో దీన్ని పెట్టావుగా. ఇప్పుడు ఏ ఏరియాలో ఉండే తిండినంతా ఈ 3 తీసుకోవాలిగా. మనం అనుకుంటున్నాము ఏంది బలం బాగా పెట్టేసినాము అని మనం అనుకుంటున్నాం. దానికి సరిపోనంత తిండి దొరకడం లేదు. అది ఒక ఖాత అయితే మేము నిన్న మొన్న చూసినట్టుగా ఒక ఖాత అయితే కాసింది. ఓ 12 నుంచి 15 కింటాల దాకా అయితే ఖాత కాసింది. ఇక పై ఖాత కావాలి. చెట్లు బాగానే ఉంది. చెట్లు బాగా మన మందులకు బాగా పెట్టించే ఈ ఫార్మర్కి 2 సార్లు ఇచ్చాం. 2 సార్లు ఇచ్చాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఎల వల్ల మనకు ప్రాబ్లం అయింది. చెప్తావా? చెట్టు 2 రౌండ్కి ఇచ్చేదాన్ని 1 రౌండ్ కొట్టాడు. ఇక 2వ రౌండ్ కొట్టలేదు. అట్లా 1 రౌండ్ కొట్టిన వెంటనే ఈ పైన ఎగురులు కనబడుతుంది. కానీ అది కింద కాయ కాసినా కానీ పైన మొత్తం ఎగురు మొత్తం వచ్చినాయి. ఇప్పుడు మొత్తం నువ్వు నేను చెప్పినట్టుగా చేసుకో. 2 ఇది ఈ కాట్ల మొత్తం దిగిపోతాయి. బలం ఈ చలికాలం బలం కింద నుంచి గుంజుకునేందుకు లేగానే
ఆ పూత దులుపుకుంటున్నది. నువ్వు ఇప్పుడు ఆడి ఒక వారం 2 వారంలో చూడు మొత్తం ఆగిపోతాయి. ఒక ట్రిప్ ఎక్స్ట్రా కొట్టు. ఇవన్నీ మంచి ఖాతా మీదనే ఉంది. ఇదంతా ఈ పూత ఖాతా మీదనే బాగానే ఉంది. పైన ఒకటి ఎందుకంటే నీకు ముడత అనేది లేదు కదా, మొత్తం ఎగురు కొత్త ఎగురులే కనబడుతుంది. మన మందు ఇచ్చి 5 రోజులు అవుతుంది. మన మందు కొట్టి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అయినాయి. ఆ ఒక రౌండ్ కొట్టిన వెంటనే ఈ పైన ఎగురులు కనబడుతుంది. మందులు వాడని వాళ్ళ పరిస్థితులు ఏంటి ఈ సంవత్సరం? తామర పురుగు అయితే ఇప్పుడు అటాక్ అవుతున్నాయి సార్. తామర పురుగు అయితే ఇప్పుడు అటాక్ అవుతూనే ఉంది. తామర పురుగు ముడత వరకు ముడతలు వస్తూనే ఉన్నాయండి. తామర పురుగు వల్ల ఈ చిగురు గోకేయటం, పై ముడత రావటం ఎక్కువ ఉధృతి ఎత్తుకుందంటున్నారు రైతులు. అంటే మనది వాడని మందులు వాడిన దానికి ఏం పెద్దగా ఏం లేదండి. లేదు. కొంతమంది మన మందులు వాడే రైతులు ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువ, ఎకరం చెట్టు పట్టుకెళ్ళి ఎకరన్నర కొడతాం. అది పొరపాటు. అది ఎకరం అంటే ఎకరం మందే వాడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకరన్నర కొడుతున్నారు. అది మామూలు క్లైమేట్ ఏమీ లేనప్పుడు అయితే పని చేస్తాయి. ఈ తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సరిపోవట్లేదు డోసు. అయినా కానీ మనం కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాము. వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి మనం చేస్తున్నాము. 1.5 ఎకరం వరకు ఓకే, 1.5 పోయేటప్పుడు కొద్దిగా ఇబ్బంది. ఉధృతి లేకపోతే 10 రోజులు కొట్టుకోవచ్చు మన మందు. ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా రోజులు తగ్గించుకోవటమంటే అది చేయట్లే. 10 రోజులకి 12 రోజులకి కొడతాం అట్లా. మళ్ళీ ఏమంటున్నారు, ఫోన్ చేసి కంట్రోల్ కావట్లేదు అంటున్నారు. మళ్ళీ అది వాళ్ళు ఎన్ని చెప్పినా మనం ఏం పెద్దగా ఏం దాని నుంచి పట్టించుకోవద్దు. కానీ మన దీన్ని మనం చూసుకోవాలి. అంతేనే. ఇప్పుడు మనం ఎట్లా వాడుతున్నాము, దీని కంట్రోల్ కాలేదంటే మొత్తం మీద ఏదో సంథింగ్ నడుస్తున్నాయి, మనం చూసుకోవాలని అనుకోవచ్చు. ఎవరో ఒకరు చెప్తున్నారంటే దాన్ని పట్టించుకోనేది కాదు. అది వాళ్ళ పొరపాట్లు, మన పొరపాట్లు కావు. మేము మొదటి నుంచి అది రెడీ చేసే పంపిస్తున్నాం. ఇప్పుడు ఇది వాళ్ళ వేరే మందు కొట్టేదే కదా, వేరే మందు కొట్టేది. పైన ఎగురులు అనేది ఏమి లేవు కదా. లేదు. అది కాకుండా ఇప్పుడు మన మందులకి ఆ మందులకి అంటే రోజులు ఎట్లా ఉంటాయి? అది తొందరగా కొట్టుకోవాలనా లేదంటే మనలాగానే? 3 రోజులు కొట్టాల్సిందేనండి. 3 రోజులు కొట్టాల్సిందేనా? కొట్టాల్సిందే. మన ధరలు ఎట్లా అవుతున్నాయి? ధర ఏదైనా ఒకటే అవుతుందండి. ఇప్పుడు మనం 8 రోజులకు కొడుతున్నాము, 3 రోజులకు సరే తక్కువ కాస్ట్ అంటున్నారు కదా వాళ్ళు. ఏం తక్కువ కాస్ట్ అయినా మినిమం 1000 రూపాయలు ఏ మందు కొట్టినా ఒకదానికే పని చేస్తుంది, రెండో దానికి పని చేయదు. మనదేమో అన్నిటికీ పని చేస్తుంది. మరి 3 రోజులు 9 రోజులకి 9,000, ఇది 3,000 కాస్ట్ అవుతుంది కదా. 1000 చొప్పున. అంటే మన దీని ఎక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ అయితే లేదు. ఇప్పుడు ఈ మందులు దొరకకపోయే దీనికి ఏంటి, ఏమేమి రైతుల పరిస్థితులు ఏంటి? ఇబ్బంది పడుతున్నారండి. మన మందులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు రైతులు. ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు రైతులు. వేరే మందు కొట్టుకుంటే సరిపోలే. ఇప్పుడు మన మందు కాకుండా మన మందు దొరకలేదు అనుకో, వేరే మందుకి రైతు ఇష్టపడాడా కదా? అలవాటు పడ్డ వాళ్ళు ఇష్టపడరు. అంటే ఈ మందు కొట్టినవాడు వేరే మందు కొట్టాడా? ఎన్ని రోజుల్లో దీనే కొట్టుకోవాలి, మరి పంట పోతాయి కదా. మరి మనసు చంపుకొని కొట్టుకోవటం ఇంకా మందు దొరకనప్పుడు. ఇది ఇప్పుడు మనది కొడుతున్నారు. ఇది కొడుతున్నారు అంటే ఇది అది రెండు ఒకటే వెరైటీ? ఒకటే వెరైటీ కాదు. ఇప్పుడు మన చూసినాం కదా, సేమ్ సన్నాలు. మళ్ళీ ఇది మంచి పూతగాత మీద బాగుంది కదా, వెళ్తూ లేదు. మళ్ళీ దాంట్లో వెళ్తూ వచ్చినాయి, ఇదిలో వెళ్తూ లేదు.
వాడుకుంటే మంచిదే, అది వాళ్ళ వాళ్ళ సౌకర్యం కదా. అవును అవును సార్. మనం వాడరా అని చెప్పినా తప్పు అవుతుంది, అవును సార్. అవును. వాడొద్దని చెప్పినా తప్పు అవుతుంది, అవును. వాళ్ళ సౌకర్యం. ఇప్పుడు ఏది బాగుంటే అది 1 సంవత్సరం లేకపోతే 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4వ సంవత్సరం చూసుకున్నాను వాడుకుంటారు. అప్పుడు వాడుకున్నారంటే మన నుంచి ఇచ్చేందుకు కూడా కుదరదు కదా. అవునవునండి. ఈ బాగా మంచి పూత ఉంది చూడు పైన. దానికంటే ఎక్కువ పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.